సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అమృత పథకం పేరుతో నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ మండిపడ్డారు. కేటీఆర్ బినామీ సృజన్ రెడ్డి అని కేటీఆర్ చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. అవినీతి అక్రమాలపై కేసీఆర్ కుటుంబ సభ్యులను విచారించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. మహదేపూర్ మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మంథని రాజేందర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి బీజేపీ ఎప్పుడూ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. సింగరేణిలో 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను వచ్చిన లాభాల్లో కార్మికులకు 33% వాటా చెల్లించడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కురిమి రాజ్ కుమార్ అన్నారు. సింగరేణి కార్మికులకు లాభాల వాటా చెల్లించడంలో ఏఐటీయూసీ యూనియన్ ప్రధాన పాత్ర పోషించిందని గుర్తు చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ముదిరాజ్ మహాసభ సమావేశం నిర్వహించారు. సమావేశానికి తెలంగాణ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముదిరాజ్ హక్కుల సాధన కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా రామాయంపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వినాయక ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల ధర్మారం గ్రామంలో 2 లక్షల రుణమాఫీ కాని రైతులు బీఆర్ఎస్ నాయకులు కలిసి సెల్ఫీ విత్ రుణమాఫీ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ కాగితాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు పట్టుకుని తిరిగిన రుణమాఫీ వచ్చిన పాపాన పోలేదని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రుణమాఫీ కాని రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని కోరుతున్నామని అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కేతనపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వద్దు, జూట్ సంచులు ముద్దు అంటూ స్థానిక బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ అధికారులు సింగరేణి ఠాగూర్ స్టేడియం, రాజీవ్ చౌక్లో విద్యార్థుల చేత మానవహారం ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వాడకం వలన కలిగే అనర్థాలకు ప్రజలకు వివరించారు. ఏలూరు జిల్లా కాళ్ల మండల ఏలూరుపాడు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీకి జరిగిన అవమానాన్ని ఖండిస్తూ దళిత సంఘాల నాయకులు నిరసన ప్రదర్శన చేశారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పర్యటనలో భాగంగా కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలో అంబేద్కర్ ఫ్లెక్సీని చింపివేయడం పట్ల దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని స్వామి వివేకానంద చౌరస్తాలో తిరుమల లడ్డు కల్తీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ వాహిని ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. హిందూ భక్తుల మనోభావాలను కించపరిచే విధంగా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్వామివారికి సమర్పించే లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యితో ప్రసాదాన్ని పెట్టడం దారుణమన్నారు. జనగామ పట్టణం 1వ వార్డు అంబేద్కర్ నగర్లోని పబ్లిక్ పార్కులో పల్లె ప్రగతిలో భాగంగా గత 2 సంవత్సరాలుగా దాదాపుగా 5,000 మొక్కలు పెంచుతున్నారు. మిషన్ భగీరథ ట్యాంక్ పెడుతున్నామని పెంచిన మొక్కలను జేసీబీతో ఎక్కడికక్కడ విరగొట్టి ట్రాక్టర్లలో బయటపడేస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. మున్సిపల్ సిబ్బంది లక్షలు పెట్టి కొనుక్కొచ్చిన మొక్కలు తొలగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా 1వ వార్డు వడ్లూరులో కళ్ళు దుకాణంలో కల్తీ కళ్ళు ఏరులే పారుతోంది. అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కళ్ళు సీసాలో ఓ వ్యక్తి జలగ పురుగు రావడంతో కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మొదటిసారి కాదని గతంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయన్నారు. కల్తీ కళ్ళు విచ్చలవిడిగా అమ్ముతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో 2 రోజుల క్రితం బర్రె నాటు బాంబుని ప్రమాదవశాత్తు తినగా ఆ బాంబు పేలి దాని కింద దవడ పగిలిపోయి మృతి చెందింది. దీంతో పోలీసులు నాటు బాంబు తయారు చేస్తున్న పలువురిపై కేసు నమోదు చేశారు. వారి వద్ద నుండి నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లాలో ప్రపంచ గుర్తింపు పొందిన యునెస్కో రామప్ప దేవాలయాన్ని కేంద్ర మంత్రి కొరియన్ దర్శించుకున్నారు. కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికి దైవ దర్శనానికి ఆహ్వానించారు. ఆయన వెంట మాజీ ఎంపీలు గరికపాటి మోహన్ రావు, అజ్మీరా సీతారాం నాయక్, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.